తిరుపతి నువ్వు లేవే. తిరుపతి 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 ఏమైందయ్యా? అసలు తప్పంతా నీదేరా. అవతల వ్యక్తి సమీరా అని తెలుసుకోకుండా ఆ బాలుగాడికి ఐడియాలు ఇచ్చుకుంటూ పోయావు. ఇప్పుడు గుడి దగ్గర కనపడేసరికి గుండెలు బాదుకుంటున్నాడు. నాకు అసలు ఇదే నచ్చలేదురా. నీ బ్రాండే కదరా. బీరు ఇచ్చి కొట్టారంటే బుర్ర బద్దలైపోద్ది. నేను మాట్లాడింది బీరు గురించి కాదు, వాళ్ళిద్దరు గురించి. వాళ్ళిద్దరూ కలిసి గుడికి వెళ్ళారు కానీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళలేదు కదరా. ఏమీ తెలియకుండా వాళ్ళిద్దరు లవర్స్ అని మీరేందుకు ఫిక్స్ అయిపోతారు? పాయింటేరా. టీ కొట్టు సాంబయ్య కూతురు సరోజ నేను చాలా సార్లు కలిసి గుడికెళ్ళాం. పక్క పక్కనే నిలబడి ప్రసాదాలు కూడా తీసుకున్నాం. అంత మాత్రం చేత మేము ప్రేమించుకున్నట్ట. ఈ నసంతా ఎందుకురా? అసలు సంగతి ఏంటో డైరెక్ట్ గా సమీర్ అడిగితే పోలా. ఆయనే ఉంటే ఆ పని ఎందుకు చేస్తానందని వెనకడ పోతే. అలాగే వీడికి అంత ధైర్యం ఉంటే ఈ విషయాన్ని డైలీ సీరియల్ ఇంతకాలం సాగతిస్తాడంటే. ఓ పని చేస్తే ఏం చేస్తే మనోడికి ఆ సమీర్కి మధ్య వెళ్ళవడరా. ఔర్ కౌన్ ఓ బాలు తో వాడిని లేపేస్తే మధ్యలో ఇల్లు వేసిపోయాడంటే. అరే మీకేమైనా బుద్ధుందా? ఫ్రెండ్స్ అయింది మీరు నాకు ఇచ్చే సలహా ఒక మంచి ప్రాణం తీయడమా? ఒకవేళ ప్రేమిస్తే ఈ పాటికి చెప్పేదిగా. అదెందుకు చెప్తుందిరా? అదో పెద్ద తేడా. ఇంకొకసారి అమ్మాయి గురించి మాట్లాడితే ఏం చేస్తాను నాకే తెలీదు. సమీరా, ప్రేమ, నేనెక్కడా అమ్మాయి ఎక్కడ? రే, పాన్ షాపుడికి 10 రూపాయలు అప్పుంటే వాడెక్కడ పిలుస్తాడని తప్పించుకుపోయి బతుకురామంది. రిక్షావాడి సినిమాలో చిరంజీవి ఎంపీ కూతుర్ని ప్రేమించొచ్చు. అది సినిమా, ఇది జీవితం. నేను నిన్నటిదాకా అమ్మాయిని ప్రేమించాను రా. కానీ ఈరోజు ఆ బాలుయే కరెక్ట్ జోడి అనిపిస్తుంది నాకు. అందుకే ఆ అమ్మాయిని మర్చిపోవాలనుకుంటున్నాను. వద్దురా, నువ్వు ఏడిస్తే మేము చూడలేవురా. సారీ. ఇట్స్ ఆల్ రైట్.
బాలు కొంచెం ఇక్కడ ఆపు. ఇక్కడ నువ్వు కూడా రా. ఎవరిల్లు ఇది? వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. నమస్తే ఆంటీ. రండి రండి రామ్మారా. హాయ్. కూర్చోండి. బాగున్నావమ్మా? బాగున్నాను ఆంటీ. నా మ్యారేజ్ ఫిక్స్ అయింది, అందుకే ఫస్ట్ కార్డ్ మీకే ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఈస్ బాలు, మై ఉడ్బి. నమస్తే అండి. పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడు. అవును. ఏం చేస్తుంటారండి? అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి. ఆహా. అవును, మీ అబ్బాయి ఇక్కడ ఆంటీ? లోపల ఉన్నాడు, పిలుస్తా ఉండమ్మా. బాబు ఆ, ఓకే. కార్డ్స్ అన్ని ఆఫ్టర్నూన్ కల్లా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఓకే సాయంత్రం షాపింగ్ వెళ్దాం. ఓకే. ఓకే. హే తిరుపతి, నువ్వేంటి ఇక్కడ? అవును, నీ ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తా అని చెప్పి నా ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చా. తిరుపతి నీ ఫ్రెండా? అంతకంటే ఎక్కువ. ఇండియాలో మీ ఫ్యామిలీ తర్వాత అంత బాగా తెలిసిన వ్యక్తి తిరుపతి. యునో సమీ, ఏంటి? తిరుపతి వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. ఎనీవే తిరుపతి, హీస్ మై ఫియాన్సీ. చూసావా, మనకి తెలియకుండా ఒకరికొకరం ఫ్రెండ్స్ అయ్యా. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఓకే, యు మస్ట్ కమ్ టు మై మ్యారేజ్. అది వైజాగ్ లో నాకు ఇంటర్వ్యూ చూడు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే కంప్లైంట్ మనకు. అమెరికాలో నీకు కావాలంటే నా కంపెనీలో జాబిస్తా. అది కాదండి, నువ్వు నాతో వస్తున్నావు. ఈ పెళ్ళయ్యేంత వరకు నాతోనే ఉంటున్నావు. లేదే మాట్లాడుకో. ఆంటీ, ఈ పెళ్ళయ్యాక మీ అబ్బాయి మీ ఇంటికి వస్తాడు. ఓకే, సరే. థ్యాంక్ యూ, బాయ్. బాలు అదా. ఎంత? తీసుకో. హాయ్ తిరుపతి. హాయ్. అరే ఏమైపోయి ఇంతకాలం? డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ వచ్చింది. అయ్యో, నేనేమో వైజాగ్ వెళ్ళిపోయాను. సమీరాకి ఫోన్ చేద్దామన్నా నాకు వీలు పడలేదు. అలాగా? మీ డాడీకి ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉంది. అవును, ఏంటిదంతా? అదేంటి, మీ ఫ్రెండ్ పెళ్లి సంగతి మీకు తెలీదా? ఆ అమెరికా అబ్బాయితోనే. నువ్వు ఇలా రా. అరే ఏమైంది? అత్తయ్య, ఆ, మీరు కూడా చీర మార్చుకుని తొందరగా రెడీ అయిపోండి. సరే. దేవుడి దగ్గర పూలు ఉన్నాయి, పెట్టుకో. అలాగే. ఏమే, పద బట్టలు మార్చుకుంది గాని. చూసా అమ్మాయి, మీ ఆయన ఊళ్ళో లేకపోయేసరిగా చెప్పిన మాట వింటలేదు. అఖిల, పెళ్లికి వెళ్ళాలి, తొందరగా రెడీ అవ్వు. పద. ఏమే, నేను చెప్తే వినవా? పట్లంగా కట్టుకుందు గాని. అయ్యో, ఈ పిల్ల బొమ్మలన్నీ ఎక్కడవక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. తిరుపతి, అదేంటయ్యా పెళ్లి పనుల్లో వారం రోజుల నుంచి అక్కడే ఉండి పెళ్లి ఇంకా గంటలో ఉందనగా ఇంటికి వచ్చేసావే? మమ్మీ, నువ్వు వెళ్ళి నానంతో వేయించుకోపో. తిరుపతి, అలసిపోయావా? ఏంటయ్యా, ఏమైంది? కళ్ళల్లో ఆ నీళ్ళేంటి?